హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయ చేపలు అన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటన్నది చూద్దాం. చూడండి, ముందుగా మనం శుభ్రంగా విత్తనాలన్నీ తీసేసి ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయని. చూడండి, ఇంత పెద్దగాను కట్ చేసాం, కొంచెం చిన్నగా కూడా కట్ చేయొచ్చు. ఇదిగా ఇవన్నీ విత్తనాలన్నీ తీసేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. శుభ్రం కడుక్కోవాలి ఫస్ట్. ఇవన్నీ ముక్కలన్నీ నీట్గా కడుక్కొని బాయిల్ చేసుకోవడానికి, ఉడకబెట్టుకోవడానికి అన్నమాట. నీళ్ళైతే పోసి పొయ్యి మీద పెట్టుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పులుపు తిన్నోళ్ళు అయితే కనుక ఇలా బాయిల్ చేసుకొని చేసుకుంటారు. పులుపు తినేవాళ్ళు అయితే కనుక ఇలా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కూర వండుకోవచ్చు. అది కూడా మీకు నేను ఇంకోసారి చూపిస్తాను. ఇవి చేపలు అయితే ఇవి పచ్చి చేపలు అన్నమాట. లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం గట్టి పడటానికి ముక్క. ఇప్పుడు ఇదిగో కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారా, హాఫ్ బాయిల్ చేసుకున్నాము. అవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం. నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం తగినంత. చూడండి, ఎంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడవ్వాలన్నట్టు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం తాలింపు గింజలాగా వేసేసుకున్నాం. అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసుకుందాం, ఒక 3. అవి అయిపోయిన తర్వాత కొద్దిగా మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలన్నట్టు. ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకుందాం. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొంచెం 2 బిర్యానీ ఆకులు వేద్దాం, ఎందుకంటే వాసన కోసం. వాసన డిఫరెంట్గా వస్తుంది కదా, అందుకోసం. చూసారా ఎలా మగ్గిపోయాయి. దీనిలోనే పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్నెల్లిపాయలు, చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడాను తగినంత మనకి ఎంత అవసరమో అంత వేసి మిక్సీ పట్టామన్నమాట. అవి ఆయిల్లోనే వేసేసుకున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదంతా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకున్నాం. మంచిగా ఇలా కలిపేస్తాం. ఇవి నార్త్ ఈస్ట్లో కూరలు అండి, కానీ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం తగినంత. కారం కూడా వేసేసుకుందాం. మేము కొంచెం కారం కొద్దిగా ఎక్కువగానే తింటాము. చూసారా, ఇవన్నీ కూడా మనం తాలింపులోనే వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. బిర్యానీ ఆకు వేయడం వల్ల వాసన అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి అలా వదిలేద్దాం. చూసారా, ఇలా మగ్గిపోయింది. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం చిన్న టమాటా ఒకటి వేసేద్దాం.
ఎందుకంటే మనం అవి బాయిల్ చేసినప్పుడు కొంచెం ఆ పులుపు అనేది పోయింది కదా. ఇప్పుడు మనకి టమాటా పులుపు వేరే ఉంటుంది, అందుకని చిన్న టమాటా ఒక్కటే వేసామన్నమాట. ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ కొంచెం పులుపుగానే ఉంటుంది. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేద్దాం. చూడండి 1 నిమిషం అయితే అయిపోయింది. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇందులోనే మనం ఇప్పుడు ఏ అయితే గుమ్మడికాయ ముక్కలు హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి ఇవి బాయిల్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు తినేవాళ్ళం ఇప్పుడు మనం ఇక్కడ పులుపు తింటాం కదా, మనకు సరిపోతుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వాళ్ళు అంత పులుపు తినరు, అందుకని కొంచెం వాళ్ళ స్టైల్లో చేస్తున్నాను. పులుపు తక్కువగా ఉంటుంది అది, అందుకోసమని మనమైతే అలానే వండుకోవచ్చు బాయిల్ చేయకుండా. ఇప్పుడు వీళ్ళు పులుపు తినరు కాబట్టి నేను ఇలా బాయిల్ చేసి చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఒక విషయం గమనించండి, నేను చేయట్లేదు, మా వారు చేస్తున్నారు. ఇప్పుడు శుభ్రంగా ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకున్నాం కదా ముక్కలకి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ వేసుకుందాం కొంచెం. మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం వేసాం, మళ్ళీ వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాం. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. చూసారా, నీళ్లు దానిలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. ఇలా కలిపేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందాం. కొంచెం అంటే వీళ్ళు కొంచెం చారుగా తింటారు. ముందుగానే నీళ్లు వేడి నీళ్లు పోయాలన్నమాట. ఇలా వేసే కూరలకి ఏవైనా సరే నీళ్లు వేడి చేసుకుని పోయాలి. ఇప్పుడు మేము పోసింది వేడి నీళ్ళు అనమాట, అంత టైం ఏం పట్టదు అన్నట్టు. ఇప్పుడు మేము వేడి నీళ్ళే పోసాం, ఎందుకంటే చేపలు కూడా ఉడకాలి కదా కూరగాయల్లో కలిసేటట్టు, అందుకని. ఇప్పుడు మరి చేప ముక్కలు కూడా వేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఆ మసాలాలు, ఉప్పు, కారాలు మొత్తం చేప ముక్కకు పట్టాలి కదా, అందుకని కొంచెం నీళ్లు వేసి దానిలోనే చేప ముక్కలు వేస్తున్నాం. చేప ముక్కలు ముందుగానే లైట్గా కొంచెం గట్టిపడేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, లేకపోతే నీసు వాసన వస్తుంది. అది మీరు గమనించారో లేదో, నేను చేపల పులుసు చేసేటప్పుడు ఇలా కొంచెం లైట్గా వేయించుకొనే చేస్తాను అన్నట్టు, నీసు వాసన ఉండదు. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి ఒక 2 నిమిషాల పాటు అయిపోయింది. 2-3 నిమిషాలు అయితే చూసారా చక్కగా ఉడిపోతుంది. ఇప్పుడు మనం గెంటి పెట్టి కలిపెట్టకూడదు అన్నట్టు, ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే చేపలు అనేది విరిగిపోతాయి కదా, అందుకని. మళ్ళీ ఇంకా 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చూసారా 2 నిమిషాలు అయితే అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది, కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ టైం కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకుందాం. చూసారా ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది కదా. ప్రతి కూర కూడాను ఉడికిందంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది.
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది నార్త్ ఈస్ట్ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఏ మొక్కకు ఆ మొక్క ఉందన్నమాట. ఓకేనండి, బాయ్.